నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు వీళ్ళు అసలు ఒప్పుకోరా. యాభై ప్రభు నడిపిస్తాడయ్యా మీరు నడవండి అని సామూయేలు ప్రవక్త చెప్తే, అబ్బాయి మా వద్దు, మా బాలు దేవతే నడిపిస్తుందని వాళ్ళు పూజలు పురస్కారాలు చేశారు. మందసాన్ని ఒక తాయితుగా మార్చుకున్నారు. దేవుని ఎదుట పశ్చాత్తాపం లేకుండా వాళ్ళు జీవించారు. ఓటమి తర్వాత దేవుని దగ్గరకు తిరిగి రాకుండా తమ సొంత మార్గాన్ని ఎంచుకోవడం ప్రయత్నం చేశారు. ఈ 4వ అధ్యాయం అంతా కూడా అదే. దేవుడు అంటే లెక్కలేదు. ఇశ్రాయేలు ప్రజలు అయ్యో ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో భారీగా ఓడిపోయామే, ఇప్పుడైనా మరలి తిరిగి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని అయ్యా నీవే మాకు దిక్కు, మమ్మల్ని నడిపించు అని అడుగుతారేమో అని సమయ ప్రభుకి ఎదురు చూశాడు. గాలిలో దీపం పెడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. రెండోసారితో కూడా అదే జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు ఓడిపోవడానికి మూల కారణం ఆత్మీయ అవిధేయత. మన జీవితంలో మనం ఓడిపోవడానికి కారణం మన బయటికి మాత్రం భక్తులుగా విశ్వాసులుగా నేను ప్రతిరోజు పూజా గదికి వెళ్తాను, ప్రతిరోజు జపమాల చెప్తాను, ప్రతిరోజు మా ఇంట్లో నుండి సాయంత్రం 7 గంటలకు వచ్చాను టకీమలకు వచ్చి ప్రార్థన చేస్తాం, మరుక్షణమే భార్యని ఆడపోసుకుంటాం, భర్తని ఆడపోసుకుంటాం. మరి ఎక్కడుంటుంది శాంతి సమాధానం? ఎక్కడుంటుంది విజయం? విజయం అనేది పొందుకోవాలంటే విధేయత కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దీవెన పొందుకోవాలంటే దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలి. అదిగో సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. కావున మిస్పా వద్ద ప్రోగై ఆ నీళ్లు తోడి యావే ముందట ఆ దినము ఉపవాసం నుండి యావే ఆజ్ఞ మీరి అపరాధము చేసితిమి అని ఒప్పుకొనిరి. మిస్పా యొద్దనే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చెను. ఆ తీర్పే అబ్బాయిలు మీరు దేవుని వైపు మళ్ళీ రండి, ఆయనే నడిపిస్తాడు. మీకు అపరాధాలను మీకు పాపాలను ఒప్పుకోండి. యోనా ప్రవక్త ఏ విధంగా అయితే ఎవరది నినివే నగరంలో చేరి అక్కడ రాజు నుంచి పశువుల వరకు ప్రతి ఒక్కరు కూడా గోనె పట్ట తాల్చి ఇదిగో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఆలకించాడు. వారి శాపం నుంచి దేవుడు విడుదల చేశాడు. అట్లా మీరు కూడా మీకు అపరాధాలని ఒప్పుకోండి చెప్పాడు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, కృపలో Praise the Lord. Praise the Lord. Praise the Lord. చదవండి. అలా వాళ్ళు వాళ్ళ యొక్క అపరాధాలను వాళ్ళ యొక్క పాపాలను దేవుడి ముందు ఒప్పుకొని
ఆ టైంలో దేవుడు ఏం చేశాడు చదవాలి, 8వ వచనం చదవాలి. వారు సమూయేలును చేరి ఫిలిష్తీయుల బారి నుండి మనలను కాపాడవలసిందిగా దేవునికి మొరపెట్టమని వేడుకొని, అయ్యా సమూయేలు పదగారండి, మా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో చాలా తగదలు జరుగుతున్నాయండి, మా ఇంట్లో సమాధానం లేదండి, మా కోసం ప్రార్థన చేయండి అని మనం ఏ విధంగా అయితే వేడుకుంటామో అట్రీతిగానే సమూయేలు ప్రవక్తని ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి, అయ్యా యావే ప్రభువుని వేడుకో, మా తరపున నీవు ప్రార్థన చేయి, మా వేడుకోలను ప్రభు ఆలోచించట్లా, కనీసం నీవైనా మా కొరకు ప్రార్థన చేయి అన్నప్పుడు మరి ప్రభువు ఆలకించాడా? ఎస్, ఆలకించాడు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధమగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి కాదు, అది కాదు, మార్కు శుభవార్త 11వ అధ్యాయం 24. కనుక మీరు ప్రార్థింపుడు, మార్కు 11:24. కనుక మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదయం మీకు 3 రెఫరెన్సెస్ చెప్పాను. తండ్రిని మహిమపరుస్తూ యేసు వారి నామములో ఏది అడిగినా తప్పక చేస్తాడని ప్రభు చెప్పాడు కదా. ఇది 4వసారి. 3 సార్లు యోహాను శుభవార్త చెప్పాడు. 14వ అధ్యాయము 11వ వచనము 14వ వచనము అండ్ 15వ అధ్యాయము 16వ వచనం. మళ్ళీ ఇప్పుడు మార్కు శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనాలు. రీజన్, కారణం ఏంటంటే మనము ఆయన్ని ఎన్నుకోలేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నేను క్రిస్టియన్గా చిన్నప్పుడే బాప్టిజం స్వీకరించాం. మనం తెలిసి స్వీకరించామా? నో. నాకు 8వ రోజు 9వ రోజు ఇప్పించారంట, ఇప్పుడు వచ్చినట్టునే. మరి అది నాకు తెలుసా, నాకు జ్ఞానస్నానం ఇచ్చినట్టు మా అమ్మ నాన్న చెప్పారు, మరి నీకు జ్ఞానస్నానం వచ్చింది కదా. మనకు తెలియకుండానే దేవుడు మనను ఎన్నుకున్నాడు, అదొక గుర్తు. మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు, అదొక గుర్తు. మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానమందును ప్రాయమందును యేసు ప్రభువు వారు తల్లిదండ్రులకు విధేయతగా ఉండి జీవించాడు. అట్టిగా నీవు నేను కూడా చిన్నప్పటి నుండే తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తూనే ఉన్నాము. ఎవరైతే అమ్మ నాన్నను అరే నాన్న అమ్మను ఏమే వసే అనేవాళ్ళు దుష్టులు చెప్తున్నారు. వాళ్ళు శాపగ్రస్తులు. ఎంత వయసు అయినా సరే, నీకు 60 ఉండొచ్చు, మీ నాన్నగారు బతుకుంటే గౌరవించాలి. నీకు 100 సంవత్సరాలు ఉండొచ్చు, మీ నాన్నగారు బతుకుంటే గౌరవించాలి. అదే ప్రథమ సూత్రం. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ముందు నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించు, ఆదరించాలి. బైబిల్ అంతా చెప్తుంది, ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. అట్లనే సమూయేలు ప్రవక్త దగ్గరికి ఈయన వెళ్ళారు. సమూయేలు ప్రవక్త గారు మీకు వందనాలు, మా కొరకు ప్రార్థించండి అని అన్నారు. ఎవరంట? ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఓకే,
బాలు దేవత భోజనం దగ్గరికి ఎలా వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ యొక్క తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాప పొందుతున్నారు. ఇదిగో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి వాళ్ళు ముందుకు సాగిపోయారు. ప్రియ సహోదరి సహోదరులరా, అప్పుడు దేవుడు వారి యొక్క వేడుకోలను ఆలకించాడు. 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9. అప్పుడు సమూయేలు పాలు గుడుచు గొర్రె పిల్లను ప్రభువుకు దానబలిగా సమర్పించి ప్రజల తరపున మొరపెట్టెను. యావే అతని వేడుకోలు వినెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓడిపోయిన చోటనే గెలవడం అంటే ఇదే, పడిపోయిన చోటనే లేవడం అంటే ఇదే. నీవెక్కడైతే పడిపోయావో, నీవెక్కడైతే ఓడిపోయావో, నీవెక్కడైతే మోసపోయావో అక్కడే నీకు విజయం పొందుకోవాలంటే ఏం చేయాలంట? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు దానబలి సమర్పించి అప్పుడే ఫిలిష్తీయులు కూడా ఇశ్రాయేలును తాకి పోరాటం మొదలెడిరి. కానీ ప్రభువు ఉరుము వలె పెద్ద స్వరముతో గర్జించి ఫిలిష్తీయులను చిందరవందర చేశారు. వారు చికాకు పడి ఇశ్రాయేలు ముందు నిలవలేకపోయి వాళ్ళు ఓడిపోయి పారిపోయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉరికించి కొట్టారు. ఎవరిని? ఫిలిష్తీయుల్ని. నేను మామూలుగా చెప్పను కదా, బైబిల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చదవండి, నెక్స్ట్ వచ్చిన. కానీ ఇశ్రాయేలు సైన్యములు మిస్పా నుండి ఫిలిష్తీయులను వెన్నాడెను. బెత్కారు పర్వతం వరకు శత్రువులను తరుముకొని పోయి, అంటే ఈడ్చుకోవడం ఇదే. ఓకే, చిక్కిన వారిని చిక్కినట్లు చీల్చి చెండాడను. చాలా ఘోరమైన పదం. చీల్చి చెండాడడం అంటే తెలుసా? మొక్కలు మొక్కలుగా నరకడం. దొరికినటువంటి యొక్క ఫిలిష్తీయులను నరికారు, చీల్చి చెండాడారు. ఎవరంట? ఇశ్రాయేలీయులు. ఎందుకనంట? దేవుడు వారితో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారికి విజయం వచ్చింది. వారికి విజయం వైపు నడిపించింది ఎవరు? దేవుడు. ఓకే, రైట్. నడిపిస్తాడు నా దేవుడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో అయినా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి నడిపిస్తాడు నా దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నడిపించాడు దేవుడు. విజయం పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దానికి 4 కారణాలు చెప్పి ముగిస్తాం. ఓకే, మొట్టమొదటిది నిజమైనటువంటి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే బోర్ ఏడవడం కాదు. మనసులో ఎవరి మీద అయితే ద్వేషం ఉందో, మన జీవితంలో ఎవరి మీద అయితే కచ్చుందో, కుళ్ళుందో, వారి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించు,
అయ్యా నన్ను క్షమించు అని అడగటం నిజమైన పశ్చాత్తాపం. నేను నీ దగ్గర నుండి నీకు అపరాధం చేయను, నీ పట్ల నేను ఎటువంటి తప్పు చేయనని చెప్పగలగాలి. విగ్రహాలను తొలగించారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు విగ్రహాలను తొలగించారు? విగ్రహారాధన చేయకూడదు కదా. నాది మాస చేసేదేంటి, మా వజ్రం చేసేదేంటి అని అడగొచ్చు మీరు, కానీ అది విగ్రహారాధన కాదు. బాలు దేవత విగ్రహాన్ని పెట్టి పూజించారు. మరి స్వరూపాన్ని పక్కన పెట్టి ఇక్కడ నా విగ్రహం ఇలా పెట్టి పూజించారనుకో ఏమవుతుంది? అది విగ్రహారాధన. అటువంటి విగ్రహాలను వాళ్ళు వదిలేశారు. బాలు దేవతలను పూజించడం మానేశారు. అస్తవంతులను విడిచిపెట్టారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, అయ్యా మా తరపున నీవు ప్రార్థించు, మా తరపున నీవు బలి అర్పించు. నేను దేవుడి పూజ చేయగలనా? నాకు అధికారం ఉందా? చిన్నప్పుడు ఎంత అన్నారు, 3 రోజులకి పారిపోయింది. కానీ ఆ యొక్క పిలుపు ఎవరికి? గురువులకు మాత్రమే. మనం పూజ పట్టిస్తున్నామంటే ఏదో 100 రూపాయల కోసం కాదండి, డబ్బులు లేక కాదు. పూజా బలి మీ కొరకే పెట్టించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఊరికినే గెలిచారా? ఇశ్రాయేలు ప్రజలు క్యాషువల్ గా హలో సమయం ప్రార్థన చేయవచ్చు అనేసి వెళ్ళిపోయారా? ఏం చేశారు వాళ్ళు? మొరపెట్టుకున్నారు, అయ్యా ప్రవక్త గారు, సమూయేలు ప్రవక్త గారు, మా కొరకు దాన బలి అర్పించు. మనమందరం కూడా మన కుటుంబాల కొరకై, మన సంఘ కొరకై, ఇదిగో మరి మన బంధుమిత్రుల కొరకై, మన కుటుంబం కొరకై ఏం చేయాలంట? బలి అర్పించాలి, దాన బలి అర్పించాలి. దాన బలికి నేను సంతృప్తి కాను, కానీ నీ యొక్క ప్రాయశ్చిత్త బలిని స్వీకరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాయశ్చిత్త బలి ఇదిగో ఇక్కడ జరుగుతుంది. మరి ఎంతమంది మన విశ్వాసంలో పూజ పాల్గొంటున్నాము అనేది మనం నెమరు వేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా దేవుడిపై వాళ్ళు ఆధారపడ్డారు, తమ బలంపై కాదు. యావే ప్రభువే మన రక్షకుడు, యావే ప్రభు మాత్రమే మనం నడిపిస్తాడు, యావే ప్రభు మాత్రమే మనకు విజయాన్ని చేకూరుస్తాడని వాళ్ళు నమ్మారు. అందుకంటే వాళ్ళు ఏమైనా విజయాన్ని అందిపుచ్చుకున్నారు. నువ్వు చదువుకుంటున్నావు 10th క్లాస్ లో, నియోజకవర్గం ఫస్ట్ రౌండ్ ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి, దాంతో పాటు ఇష్టపడి చదవాలి. నువ్వు 50% చేస్తే మీకు 50% ఆయన చేస్తాడు. ఏం చేయాలంట? దానికి గాను ఏం ప్రార్థన చేయాలి? ఉపదేశ భాష త్వరగా వేసేట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది కాదు ప్రార్థన. ప్రభువా నీవు నా జ్ఞానం వసుకు, నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పనిసరిగా మనకి విడుదలను ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆలకించి వారి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రభువు ఇదిగో మనందరూ కూడా నడిపిస్తాడు. ఈ ఆలయం నిర్మాణం ప్రారంభడానికి మూల కారణము ఏమై ఉండాలి? ప్రార్థన. దానికంటే ముందు పశ్చాత్తాపం. మన జీవితంలో చేసిన ఎన్నో తప్పులు, మర్చిపోయిన పాపాలు ఉండొచ్చు. ఈ రోజు తెలిసిన ప్రజలు ఆరాధన జరుగుతున్న సమయంలో పాప సంగీతం జరుగుతూ ఉండదు కూడా, కనుక పాప సంగీతం చేయండి. కేవలం కథోలిక స్త్రీ సభలో మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం పాప సంగీతం చేయండి. దేవుడికి మన యొక్క వేడుకలను